Audio Jungle. Audio Jungle. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శృతి మేకప్ అండ్ వ్లాగ్స్. వినాయక చవితికి ఇంట్లో వినాయకుడికి పెట్టే కుడుములు అందరూ చేసుకుంటాం. ఈసారి పండక్కి ఈజీ అండ్ క్విక్ టేస్ట్ బెల్లం కుడుములు ఎలా చేయాలి అన్నది చూసేద్దాం. సో ప్రాసెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 మినిట్ పాటు హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఒక 1 కప్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకోవాలి. సో దీన్ని ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కింద మాడిపోకుండా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఈ గ్యాప్లో మనం తీసుకున్న పిండి ఎంత ఉందో సో దాని క్వాంటిటీని బట్టి మనము బెల్లం అనేది తరుముకోవాలి. 3 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మనకి కావాల్సినంత గీ తీసుకోవాలి. దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక హాఫ్ కోకోనట్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ కోసం వేసుకోవాలి. సో అవి కొంచెం బ్రౌనిష్ కలర్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు పచ్చి పచ్చిగా ఉండకూడదు, కొంచెం మనము గీలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా అందులో యాడ్ చేసుకొని గీలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేను తీసుకున్న ఒక 1 కప్ బియ్యం పిండికి నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ జాంగ్రీ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గీలోకి మంచిగా మెల్ట్ అయిపోయి కొంచెం ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం గీలోకి అది కూడా ఫ్రై అయిపోయేంత వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో దీని తర్వాత ఒక 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అండ్ 1 కప్ ఆఫ్ జాంగ్రీ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని మనం తీసుకున్న జాంగ్రీ ఏదైతే ఉందో అదంతా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ కూడా ఉండలు లేకుండా ఒక 5 మినిట్స్ పాటు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఇలాచీ పౌడర్గా చేసి వేసుకోవాలి. సో దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మరగనించాలి. యాడ్ చేసిన వాటర్ అంతా కూడా హీట్ అయిపోయి వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము ఒక 5 to 10 మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులోకి మనము రోస్ట్ చేసుకున్న పిండి ఉంది కదా, సో దాన్ని కొంచెం యాడ్ చేస్తూ ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే ముందే మనము కొంచెం పెసరపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకున్న పప్పు తీసేసి ఇప్పుడు నేను ఏదైతే చేసుకున్నానో దాంట్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడాను పప్పు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కొంచెం గీ యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఒక 2 మినిట్స్ పాటు చల్లగా అయిన తర్వాత హ్యాండ్లోకి గీ తీసుకొని మనకి కావాల్సిన షేప్స్లో మనము ప్రిపేర్ చేసుకోవడమే ఇంకా. సో ఇదంతా కూడా నేను ఇక్కడ బాల్స్ లాగా చేసుకుంటున్నాను. సో దీన్ని మనకి కావాల్సిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కొన్ని వాటర్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలాంటి బౌల్ పైన పెట్టుకోవాలి. సో ఇది కుక్ అయ్యే టైంలో ఓన్లీ స్టీమ్తో మాత్రమే కుక్ అవ్వాలి. సో ఇప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మనము హీట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ కావాల్సిన బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయినవి. అండ్ ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.